బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆర్టీవీ చేతిలో ఉన్నాయి ఫామ్ హౌస్ డ్రగ్ కేసు రిమాండ్ రిపోర్ట్. ఆ రిమాండ్ రిపోర్ట్ ని మరి కాసేపట్లో నేను మీకు చూపించే ప్రయత్నం చేయబోతున్నాను. ఆ రిమాండ్ రిపోర్ట్లో సంచలనాలు ఉన్నాయి. A7 గా ఉన్నారు ఎంపీ పుట్టా మహేష్. అవును, A7 గా ఎంపీ పుట్టా మహేష్ ను చేర్చడం జరిగింది పోలీసులు. డ్రగ్ టెస్ట్ లో పుట్టా మహేష్ కు పాజిటివ్ వచ్చినట్లు రిపోర్టులు తేలింది. పైలట్ రోహిత్ తో పాటు మరో ఇద్దరు కొకైన్ తీసుకున్నట్లుగా గుర్తించడం జరిగింది పోలీసులు. పార్టీలో ఉన్న వాళ్ళు మధ్యలో కొకైన్ కలుపుకొని తాగినట్లుగా రిపోర్ట్లో ఉంది. సిమ్లా నుంచి కొకైన్ తెప్పించినట్లు ఒప్పుకున్నారు రోహిత్ రెడ్డి. రిమాండ్ రిపోర్ట్లో నిందితులుగా ఉన్నారు నమిత్ శర్మ, రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, పుట్టా మహేష్, అర్జున్ రెడ్డి, కౌశిక్, రవి. స్విమ్మింగ్ పూల్ దగ్గర డ్రగ్స్ పార్టీ జరిగినట్లుగా రిమాండ్ రిపోర్ట్లో ఉంది. తమపై 2 సార్లు కాల్పులు జరిపారన్నారు పోలీసులు. ఆ రిమాండ్ రిపోర్ట్ని మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. మీరు చూడొచ్చు దాంట్లో పుట్టా మహేష్ని. ఆ రిమాండ్ రిపోర్ట్ మీరు చూస్తే నేమ్ ఆఫ్ ద అక్యూజ్డ్ పర్సన్స్ నోన్ ఇఫ్ ఎనీ అంటూ కూడా A1 గా నమిత్ శర్మ, A2 గా పంజుగుల రోహిత్ రెడ్డి అలియాస్ పైలట్ రోహిత్ రెడ్డి, అండ్ A3 గా రితేష్ రెడ్డి, ఇటు రోహిత్ రెడ్డి బ్రదర్గా చెప్తూ ఉన్నారు. అండ్ A4 గా కౌశిక్ రవి, అండ్ A5 గా శరత్ కుమార్, A6 గా అర్జున్ రెడ్డి, A7 గా పుట్టా మహేష్ కుమార్. అండ్ అక్కడి నుంచి మీరు చూడొచ్చు A7 గా ఉన్నారు పుట్టా మహేష్ కుమార్. అండ్ ఈ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే దాంట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ద క్లూస్ టీమ్ టుక్ ఎ శాంపుల్, టుక్ ఎ స్మాల్ పించ్ ఆఫ్ ద సస్పెక్టెడ్ వైల్ crystalline substance and tested the same using drug detection field test kit which gave positive indication for cocaine, thereby prima facie indicating that the substance appeared to be cocaine. In the presence of the mediators, all the accused voluntarily confessed that. Remember, ఇక్కడ ఆ స్టేట్మెంట్ చాలా కీలకమైంది. In the presence of the mediators, all the accused voluntarily confessed. వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఎప్పుడని 14/3/2026 14 తారీఖునే వాళ్ళు కన్ఫెస్ చేశారు. ది గ్యాదర్డ్ ఎట్ ద ఫార్మ్ హౌస్ ఆఫ్ రోహిత్ రెడ్డి ఎట్ మోయినాబాద్ ఫర్ ఎ ప్రైవేట్ పార్టీ వేర్ లిక్కర్ వాజ్ కన్స్యూమ్డ్ డ్యూరింగ్ ద బిజినెస్ ట్రిప్ ఆఫ్ కౌశిక్ రవి టు షిమ్లా. He purchased cocaine from an unknown person at the rate of 15,000. 15,000 cocaine వీళ్ళు కొన్నారని చెప్పి దాంట్లో మెన్షన్ చేసిన సందర్భం. దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. బట్ ఒకసారి బ్రీఫ్ నోట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్ ద సేమ్ టైం ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మరి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు. ఒకసారి బట్ కంటిన్యూ చేసే ప్రయత్నం చేద్దాం. వీళ్ళు 15,000 పెట్టి ఈ కొకైన్ను కొనుగోలు చేసినట్టు. పర్చేస్ కొకైన్ ఫ్రమ్ అన్ అన్నోన్ పర్సన్ ఎట్ ద రేట్ ఆఫ్ 15,000 అండ్ బ్రాట్ ఇట్ టు ద పార్టీ. కౌశిక్ రవి అండ్ అర్జున్ రెడ్డి, రితేష్ రెడ్డి, అలాగే నితీష్ శర్మ అండ్ రోహిత్ రెడ్డి were consumed some cocaine during the party and gave the remaining quantity to Sharath Kumar, driver of Rohit Reddy, to keep in his possession. Namit Sharma admitted that the revolver belonged to Ritesh Reddy. Upon noticing the arrival of the police team, the said Namit Sharma deliberately fired one round from the revolver towards the police party with an intention to deter the police from performing their lawful duty and to facilitate their escape from the scene. They were causing grave danger to the lives of the police personnel present. అంటే కావాలనే దాడులు జరిపారు. సో అది కాస్త స్పేస్ క్లియర్ అయిన తర్వాత అక్కడి నుంచి పారిపోయే అవకాశం గురించి అనే భావం వచ్చేలా ఈ స్టేట్మెంట్ ఉంది. ఆల్ దే వర్ అడ్మిటెడ్ దాట్ దే వర్ ప్రెజెంట్ ఎట్ ద పార్టీ కన్స్యూమింగ్ లిక్కర్ అండ్ నార్కోటిక్ డ్రగ్ అండ్ దేర్ బై కమిటెడ్ ద అఫెన్స్. ఇక్కడ ఈ స్టేట్మెంట్ కూడా చాలా కీలకం. ఆల్ దే వర్ అడ్మిటెడ్ దాట్ దే వర్ ప్రెజెంట్ ఎట్ ద పార్టీ కన్స్యూమింగ్ లిక్కర్ అండ్ నార్కోటిక్ డ్రగ్ అండ్ దే బై కమిటెడ్ ద అఫెన్స్. నేరానికి పాల్పడినట్టు అందరూ ఒప్పుకున్నారనేది. వాళ్ళందరూ కూడా ఒప్పుకోవడం జరిగింది. ఏవని, మేము పార్టీలో ఉన్నాం, లిక్కర్ని కన్స్యూమ్ చేసాం, నార్కోటిక్ డ్రగ్స్ మేము తీసుకోవడం జరిగింది అండ్ ఈ అఫెన్స్కి కమిట్ అయ్యామని చెప్పి వాళ్ళు ఒప్పుకున్నారనేది అక్కడ హైలైట్ చేస్తూ స్టేట్మెంట్ ఇచ్చిన క్రమం. డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఇది ఎక్స్క్లూసివ్ ఆర్టీవీ చేతిలో ఉన్న రిమాండ్ రిపోర్ట్ ఇది. అండ్ వాళ్ళు కన్స్యూమ్ చేశారని చెప్పి రిపోర్ట్లో చెప్తున్న సందర్భం, ఇంకా ఎటువంటి అంశాన్ని రిమాండ్ రిపోర్ట్లో పొందుపరచడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ మారే అవకాశం ఉంది. ఎందుకంటే పుట్టా మహేష్ మాట్లాడుతున్న నిజాలు
బయటపడే అవకాశం ఉంది, నిజాలు బయట వస్తాయి, నేనేం తప్పు చేయలేదంటూ చెప్పుకొచ్చారు. బట్ రిమాండ్ రిపోర్ట్లో మాత్రం ఇట్ షోస్ కొకైన్ గురించి ప్రస్తావించడం జరిగింది, దాంతోపాటు నార్కోటిక్ సబ్స్టాన్సెస్ గురించి మాట్లాడడం జరిగింది. సత్యన్న, అంటే ఇప్పుడు మనం ఈ రిపోర్ట్ మన ఆర్టీవీలో ఉన్న రిమాండ్ రిపోర్ట్ ఒకసారి కానీ చూస్తే పుట్ట ప్రధానంగా ఎంపీ పుట్ట మహేష్ ను A7 గా చేశారు. డ్రగ్స్ టెస్ట్ లో యాక్చువల్ గా పాజిటివ్ గా వచ్చినట్లు కూడా రిమాండ్ రిపోర్ట్ లో చాలా క్లియర్ గా కనపడుతుంది. పైలట్ రోహిత్ తో పాటు మరో ఇద్దరు కూడా కొకైన్ తీసుకున్నట్లుగా గుర్తించారు. పార్టీలో ఉన్నవారు మధ్యలో కొకైన్ కలుపుకొని తాగినట్టు కూడా ఈ రిపోర్ట్ లో కనపడుతుంది. ఈ కొకైన్ కూడా ఎక్కడి నుంచి వచ్చింది, సిమ్లా నుంచి కొకైన్ తెప్పించుకున్నట్టుగా రోహిత్ రెడ్డి ఒప్పుకున్నాడు అనేది కూడా రిమాండ్ రిపోర్ట్ లో ఉంది. ఇక్కడ ప్రధానంగా మరి ఫైర్ చేసిన అమిత్ శర్మ కావచ్చు, లేకపోతే రోహిత్ రెడ్డిని వాళ్ళ తమ్ముడిని ముగ్గురిని కూడా రిమాండ్కి అయితే పంపించారు. మిగతా 5-6 మందిని రితేష్ రెడ్డి, పుట్ట మహేష్, అర్జున్ రెడ్డి, కౌశిక్ రవి, తర్వాత ఇంకొక అమ్మాయి ప్రియాంక రెడ్డి, వీళ్ళందరినీ కూడా విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. స్టేషన్ బయలు ఇచ్చారు అనేది. అయితే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర డ్రగ్స్ పార్టీ జరిగినట్టు రిమాండ్ రిపోర్ట్ చాలా క్లియర్ గా ఉంది. అయితే ఇప్పుడు ప్రధాన చర్చ అంతా కొంత అంటే ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ ఈ వ్యవహారం ఒక రకంగా ఉంటే ప్రతిపక్షం ఖచ్చితంగా దీన్ని నిలదీసే ప్రయత్నం అయితే చేస్తుంది. సో డెఫినెట్ గా వాళ్ళు కొన్ని విమర్శలు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఎవరైతే ప్రియాంక రెడ్డి ఉందో, ప్రియాంక రెడ్డి ఎందుకు అక్కడికి వచ్చింది, ఎందుకు వ్యవహారాన్ని నడుపుతున్నారు, ఆమె ఇన్వాల్వ్మెంట్ ఏంటి అనేది ఒకటి. రెండవది ఇక రమేష్ అంటారా, ఈ రమేష్ నూజివేడికి సంబంధించిన వ్యక్తి. ఈ నూజివేడి పరిసర ప్రాంతాల్లో ఉంటాడు. రెగ్యులర్ గా హైదరాబాద్ లో ఎక్కువగా ఉన్నా కూడా ఈ బెట్టింగ్ అంటే కోడి పందాలు, బెట్టింగ్స్ ఇవన్నీ ఆడే సమయంలో మాత్రం నూజివేడికి వచ్చి ఈ వ్యవహారం అంతా కూడా నడుపుతాడు. మొయినాబాద్ లో కూడా ఆయనకు ఒక గెస్ట్ వస్తుందని కూడా స్థానికులు చెప్తున్నారు. సో ఏదేమైనా పోలీసు రిమాండ్ రిపోర్ట్ బేస్ చేసుకునే మిగతా కథ నడుస్తుంది. సో ఇప్పుడు వీళ్ళ ముగ్గురిని రిమాండ్ లో పెట్టారు, తర్వాత మిగతా వాళ్ళకి బెయిల్ ఇచ్చారు కాబట్టి స్టేషన్ బెయిల్ మీదనే పంపించేశారు కాబట్టి వాళ్ళది పెద్ద ఇష్యూ ఉండకపోవచ్చు. ఇప్పుడు ప్రధానంగా మనం కానీ చూసుకుంటే ఏదైతే ఇప్పుడు అమిత్ శర్మ కావచ్చు, రోహిత్ రెడ్డి, మరో వాళ్ళ తమ్ముడు కూడా రితేష్ రెడ్డి కూడా హాజరుపరిచారు, తర్వాత జైలుకి కూడా పంపించారు కాబట్టి ఆ ఇష్యూ కొంత సీరియస్ గానే చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతోంది. అది ఏ విధంగా ముందుకు వెళ్తుంది అని చూడాలి. అయితే ఇప్పుడు ప్రధానంగా పుట్ట మహేష్ కి సంబంధించిన వ్యవహారంలో అంత స్పీడ్ గా తెలంగాణ పోలీసులు కూడా వెళ్ళకపోవచ్చు అనేది మనకి అంటే నిన్న మొన్నటి జరుగుతున్న సినారియో చూసి మనకి అర్థమవుతుంది. అంటే ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో కాస్త మందగించే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతోంది. కాబట్టి ఈ విషయం గురించి మాట్లాడుకున్నప్పుడు, ఎందుకంటే నా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత బహుశా మనం నిన్న కూడా మాట్లాడుకోవడం జరిగింది, కాస్త డైల్యూట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి. సో ఇప్పుడు ఎలా ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తోంది? అంటే పూర్తిగా డైల్యూషన్ అయ్యే అవకాశం ఉందనుకోవాలా, లేకపోతే ఇది మళ్ళీ ఏమైనా లీగల్గా ఎవరైనా క్వశ్చన్ రైజ్ చేసిన తర్వాత ఇది ఒక కీలకమైన టర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది అనుకోవాలి కృష్ణమోహన్? ఇక్కడ అంటే ఒకటి మాత్రం వాస్తవం, ఈ వ్యవహారంలో ఇక్కడ పూర్తిగా కూడా ఎవరైతే ఇప్పుడు రోహిత్ రెడ్డి ఉన్నాడో, లేకపోతే ఇవన్నీ కూడా పార్టీల పరంగా కూడా చూడాల్సిన పరిస్థితి. కాంగ్రెస్ కి దత్తశత్రువుగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రోహిత్ రెడ్డి కొంత మొదటి నుంచి కూడా వివాదాస్పదే. అసలు ఆ రోజు జరిగిన మీటింగ్ లో కూడా దుబాయ్కి సంబంధించి ఆస్తుల వ్యవహారాలు, తర్వాత ఇతరకు సంబంధించిన ఆస్తుల వ్యవహారాలు అన్ని కూడా సెటిల్ చేసుకునే దానికి ఆ రోజు ఆ మీటింగ్ జరిగింది అనేది కూడా కొంత చర్చ బయట వినపడుతుంది. ఇది అఫీషియల్ గా పోలీసులు చెప్పకపోయినా గతంలో కొంతమంది వ్యక్తులు బినామీల ద్వారా దుబాయ్ లో ఆస్తులు పెట్టారు. దానికి సంబంధించి వారు జరుగుతున్న టైంలో కొంత ఇష్యూస్ నడుస్తున్నాయి కాబట్టి దాన్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి, ఏ విధంగా బయటపడాలి అనే అంశాన్ని చాలా క్లియర్ గా చేసే ప్రయత్నం అయితే చేశారు. బట్ ఇప్పటికిప్పుడు ఈ వ్యవహారాన్ని ఎలా చూడాలి, ఏ విధంగా వ్యవహారాన్ని నడుపుతారు అనేది ఒకసారి ఆలోచిస్తే పుట్ట మహేష్ కి సంబంధించిన వ్యవహారం ఎలా ముందుకు వెళ్తారు, లేకపోతే పుట్ట మహేష్ కి సంబంధించిన వ్యవహారంలో దీన్ని ఎలా తీసుకువెళ్ళాలి అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. బట్ రోహిత్ రెడ్డి ఆల్మోస్ట్ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు కాబట్టి, మిగతా వాళ్ళతో పాటు 2-3 కూడా జైలుకి వెళ్ళారు కాబట్టి
వాళ్ళు పరిస్థితి కండిషన్స్ కొంత సీరియస్ గానే ఉన్నా మిగతా వాళ్ళది పెద్దగా కేసు ముందుకు కదిలే పరిస్థితి లేదేమో అనేది అయితే స్పష్టంగా కనపడుతుంది. కారణం కొంత అతనికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించడం కూడా. అయితే డ్రగ్స్ మాఫియాలో ఒక లా ఉంది. పోలీసులు చెప్తున్న వ్యవహారాన్ని కూడా మద్యం తాగిన వ్యక్తిని అరెస్ట్ చేసి లోపలన్నా పెట్టచ్చు, కానీ డ్రగ్స్ వాడుతున్న వ్యక్తిని ఒక బాధితుడిగా చూడాలనేది చట్టం చెప్తోంది. ఎందుకంటే అతను మానసిక ఒత్తిడిలో ఉంటాడు, మానసిక రోగిగా పరిగణించాలి. మద్యం తాగిన వ్యక్తి యాక్సిడెంట్లు చేస్తాడు లేదనుకుంటే అందువల్ల అతని మీద కొద్ది కఠిన చర్యలు ఉంటాయి, కానీ ఈ డ్రగ్ అరెస్ట్ మాత్రం కొంత వేరే రకంగా చూడాల్సిన పరిస్థితులని చట్టమే చెప్తుంది అనేది కొందరు చెప్తున్నారు. బహుశా ఆ చట్ట ప్రకారమే వీళ్ళకి బెయిల్స్ ఇచ్చారా, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారా అనేది కూడా మనకి వాళ్ళని మనం కొంత జాలిగా చూడాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది అనేది సీనియర్ పోలీస్ అధికారులు చట్టంలో ఉన్న పరిస్థితి ఏంటి, డ్రగ్ అరెస్టుల పట్ల ఏ విధంగా వ్యవహరించాలి అనే దాని మీద కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. సేమ్ టైం మరి జితేష్ రెడ్డిని కూడా రోహిత్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు అని అనుకుంటే అక్కడ ఆ వ్యవస్థను నడిపింది అతను, తర్వాత ఫైర్ చేసింది శర్మ కాబట్టి ఈ పోలీసుల మీద 2 రౌండ్లు కాల్పులు జరిపారు కాబట్టి వాళ్ళకి రిమాండ్కి పంపించామనేది పోలీసులు అంతర్గతంగా చెప్తున్న మాటలు. రైట్ 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 కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఆ రిమాండ్ రిపోర్ట్ ఆర్టీవీ చేతికి చిక్కింది. ఆర్టీవీ చేతిలో ఉంది ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్ట్. రిమాండ్ రిపోర్ట్లో సంచలనాలు నమోదయ్యాయి.